విజయవాడలోని సన్ రైజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు వైసీపీ నాయకులను పరామర్శించారు మాజీ సీఎం జగన్. వైసీపీ నాయకుడు శ్రీనివాసరావు సహా ముగ్గురిపై 3 రోజుల కిందట హత్యాయత్నం జరిగింది. శ్రీనివాసరావుతో పాటు గోపి, రామకృష్ణ అనే వ్యక్తులపై కొందరు కర్రలతో దాడి చేసి కొట్టారు. ఈ దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురిని జగన్ పరామర్శించారు. రైట్, మా ప్రతినిధి మల్లికార్జున్ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందిస్తారు. మల్లికార్జున్, చక్రి ఏదైతే జగ్గపేట నియోజకవర్గానికి సంబంధించి నవాబుపేటలో కూడా వైసీపీ నేత శ్రీనివాసరావు పైన అతన్ని కాపాడే క్రమంలో మరొక ఇద్దరి పైన మొత్తం ముగ్గురు పైన కూడా దుండగులు కర్రలతో కూడా దాడి చేసిన సంఘటన కొంచెం కలకలం రేపింది. ఆగస్టు 3వ తేదీన జరిగిన ఈ సంఘటనపై కూడా వైసీపీ నేతలు తీవ్ర ఆక్షేపణ కూడా చేస్తా ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా వైసీపీ నేతలు, కార్యకర్తలు వారిపై టార్గెట్ గా పెట్టుకొని మరి ఎన్డీఏకి సంబంధించిన నేతలు దాడులు చేస్తున్నారంటూ కూడా వైసీపీ నేతలు పక్క విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ హాస్పిటల్లో ఎవరైతే గాయాలు పాలైన ముగ్గురు శ్రీనివాసరావు కొంచెం తీవ్రంగా గాయాలైన కూడా చెప్తా ఉన్నారు. శ్రీనివాసరావుతో పాటు మరొక ఇద్దరు నేతలు ఎవరైతే కాపాడటానికి శ్రీనివాసరావుని కాపాడే క్రమంలో వచ్చినారో వారు ఇద్దరు నేతలు ముగ్గురు మొత్తాన్ని కూడా సన్ రైజ్ విజయవాడలో ఉన్న సన్ రైజ్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ అనేది జరుగుతున్న పరిస్థితి కూడా కనిపించింది. ఆ నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఉదయ్ భాను కూడా మొన్న 3 రోజుల నుంచి కూడా పర్యవేక్షణ అయితే ఇక్కడ ట్రీట్మెంట్ కు సంబంధించి ఆయన చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గాన విజయవాడలో ఉన్న సన్ రైజ్ హాస్పిటల్ కూడా చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఆ ముగ్గురు ఆరోగ్య పరిస్థితులపై కూడా డాక్టర్లు అడిగి వివరాలు కూడా తెలుసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లో ఇటు మీడియాతో కూడా జగన్ మాట్లాడే అవకాశం కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినారు దాదాపుగా 2 నెలల గడవస్తున్న సమయంలో కూడా వైసీపీ నేతలు, కార్యకర్తలనే టార్గెట్ గా పెట్టుకొని మరి ఇప్పటికే దాదాపుగా 36 మందికి పైగా కూడా దాడులు చేశారంటూ కూడా విమర్శలు అయితే ఇటు కురిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అటు ఎన్డీఏ నేతలు కూడా ఈ విమర్శలను తిప్పుకూడదన్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ కక్ష సాధింపు చర్యలు ఎక్కడ చేయమనేది కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏదైతే వ్యక్తిగత కారణాలతో దాడులు చేసుకున్న క్రమంలోనే ఈ ఘటనలు అనేది జరుగుతున్నాయని కూడా ఇటు ప్రభుత్వం కూడా స్పందిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దాన్ని రాజకీయ కక్షతో చేస్తున్నట్టుగా డైవర్ట్ చేసే క్రమాన్ని వైసీపీ చేస్తున్నట్టు కూడా ఇటు విమర్శలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తా ఉంది. ఓవరాల్ గా అయితే ప్రస్తుతం ఆ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ ముగ్గురు గాయపడుతున్నారు. ముగ్గురు వ్యక్తుల్ని సన్ రైజ్ హాస్పిటల్ అయితే పరామర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మల్లికార్జున్.